కాదనకుండా ఈ విషయం మా పెనికి తెలియకుండా దాచి మీరు బాగా మేనేజ్ చేశారు. అవునవును, చాలా బాగా మేనేజ్ చేశారు. చూడు రామకృష్ణ, నా కూతురు చేసిన తప్పకి నువ్వు శిక్ష వేశావు. మరి దీన్నిలా తయారు చేసిన నీ ముద్దుల కూతురికి ఏ శిక్ష విధిస్తావు? నేను మీ కూతురునే కావచ్చు, కానీ ఇప్పుడు నేను ఇంటి కోడల్ని. నన్ను కొట్టే హక్కు మీకు లేదు. అయినా మీరు కొట్టాల్సింది నన్ను కాదు నాన్న, అలాగని లావణ్యని కూడా కాదు, పిన్నిని. ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య మూలాలేంటో తెలుసుకోకుండా, అర్థం చేసుకుని ప్రవర్తించకుండా మిమ్మల్ని ఇలా రెచ్చగొడుతున్నందుకు పిన్నిని కొట్టాలి. మేం మీ బాధను అర్థం చేసుకోగలం, అలాగే మీరు కూడా మా బాధను అర్థం చేసుకోండి. లావణ్య నిప్పు నాన్న, నిప్పు. నువ్వు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం లావణ్య తప్పు చేయలేదంటావేంటే? నువ్వు అసలు కన్నా తల్లివేనా? కూతురు ఏ తప్పు చేయలేదని అలా కుమిలిపోతుంటే నీకింకా నమ్మకం కలగడం లేదా? రామకృష్ణ, నీ కూతురు ఈ ఇంట్లో వాళ్ళ మనిషిలాగి పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడుతుంది. మనం ఇక్కడ క్షణం కూడా ఉండకూడదు. మన కూతురుని తీసుకుని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మనం బయటికి వెళ్ళాక అప్పుడు చెప్తాం దీని సంగతి. పద. నా చెల్లెల్ని తీసుకువెళ్ళడానికి వీల్లేదు. నా కూతురుని తీసుకెళ్లొద్దని చెప్పడానికి నువ్వెవరివి? నిన్ను కొట్టే హక్కే లేదని మీ నాన్నని ఎదిరించావే, ఇప్పుడు దీన్ని ఆపే హక్కు నీకెక్కడి నుంచి వచ్చింది? ఇది నా కూతురు. నరికి ముక్కలు ముక్కలు చేసినా, ఆ ముక్కల్ని కాకులకి గద్దరికి వేసినా అడిగే హక్కు అడ్డుకునే అధికారం ఎవరికి లేవు. పదవి. ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దు. రండి గారు, రండి. మీరొక్కరే లేరనుకున్నాను, సరిగ్గా టైంకి మీరు వచ్చారు. లావణ్యని ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీరు? వల్లకాటికి తీసుకెళ్లి కాల్ చేస్తామో, ఏట్లోకి తీసుకెళ్లి ముంచేస్తామో అది మా ఇష్టం.
పరిస్థితుల్లో కూడా మా పిన్ని మా చెల్లెల్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళకూడదు. తీసుకువెళ్ళిందంటే అన్నంత పని చేస్తుంది మా పిన్ని. నా మాట వినండి, ఈ సమస్య మనందరిది. అందరం ఆలోచించి దీనికి సొల్యూషన్ వెతుకుదాం. ఏం ఆలోచిస్తారు? ఎలాంటి సొల్యూషన్ వెతుకుతారు అల్లుడు గారు? మా పరువు కాపాడుకోవడం కోసం మేము ఏదో ఒకటి చేస్తాం. మీరు కల్పించుకోకండి. మీ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిందన్నమాట నిజం. ఇప్పుడు దీనికి ప్రెగ్నెంట్ చేసిన వాడి వెతికి పట్టుకుని తీసుకొచ్చి పెళ్లి చేస్తామంటారు, అంతే కదా? కానీ వాడు ఎక్కడ దొరుకుతాడు? ఒకవేళ వాడు దొరికితే వాడికిచ్చి పెళ్లి చేయడం మీకు ఓకేనా? వాడెక్కడ దొరుకుతాడు? వాడి మోజు తీరిపోయింది, పారిపోయాడు. ఇంకెక్కడ దొరుకుతాడయ్యా? మావయ్య గారు మీరు చెప్పండి, అలా పరిష్కరించడం మీకు ఓకేనా? మీ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసింది వేరెవరో కాదు. ఎవరు? నేనే 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 వీడేంటి ఇలా ట్విస్ట్ ఇచ్చాడు? ఒకలా జరుగుతుందనుకుంటే ఇంకోలా జరిగిందేంటి? లేదు పార్థు గారు, మీరు చెప్తుంది అబద్ధం. దీనికి కారణం మీరు కాదని నాకు తెలుసు. నేను నమ్మను. బావా, నా కోసం కావాలని నువ్వు నిన్నేసుకుంటున్నావు. నువ్వు కాదు బావా. బావా, నువ్వు కారణం కాదు. నేను కారణం కాదని చెప్తున్నావు. ఆ చీకట్లో నేను పాడు చేసిన వాడిని నువ్వు చూసావా? చూడలేదు. మరి నేను కాదని ఎలా చెప్తున్నావు? లావణ్య ప్రెగ్నెన్సీకి కారణం నేనే 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 నేనే. ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా మతుందా? ఏం మాట్లాడుతున్నావురా? నువ్వే తప్పు చేయడం ఏంటి? అమ్మా మీరెవరూ మాట్లాడొద్దు ఇంకా. లావణ్యని పాడు చేసింది, లావణ్య ప్రెగ్నెన్సీకి కారణం నేనే. మీరు ఏ శిక్ష వేస్తారో నాకు వేయండి. పార్థు గారు, నాతో రండి.
పార్థు గారు మీరు చేసింది? ఈ నింద మీ మీద వేసుకోవడం ఏంటి? ఈ తప్పు ఎలా జరిగిందో మనిద్దరం డిస్కస్ చేసుకున్నాం కదా, ఇంతలోనే మీరు ఇలా మాట్లాడడం ఏంటి పార్థు గారు? ఓకే, నేను తప్పు చేయలేదు, కానీ ఎవరు చేశారో నీకు తెలుసా? తెలీదు. అక్కడ వాళ్ళు అడిగే ఏ ప్రశ్నకి మన దగ్గర సమాధానం లేదు. అందువల్లే కదా మా కుటుంబం మీద మీ పిన్నేసిన నిందలు పడాల్సి వస్తుంది. పార్థు గారు, ఒకప్పుడు మా పిన్ని నా మీద నిందలేసి నా పెళ్లి చెడగొడుతుంటే మీరు దేవుళ్ళ వచ్చి నన్ను పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు నా చెల్లెలు మా పిన్ని చేతిలో బలవ్వకుండా ఉండాలని ఈ నింద మీ మీద వేసుకుంటున్నారు. ఏంటి పార్థు గారు, మీరు అసలు మా కోసమే పుట్టారా? మీరు తప్పు చేయలేదన్న నిజాన్ని వాళ్ళకి చెప్తాను. అది కాదమూల్య, నేను చెప్పేది విను. ఇంకొద్దు పార్థు గారు, ఇప్పటి వరకు మీరు మా కోసం చేసిన త్యాగాలు చాలు. మీరింకా ఏ నిందలు మీ మీద వేసుకోవద్దు. ఇప్పుడే వెళ్ళి నేను నిజం చెప్తాను. అలా చెప్తే నీ చెల్లెల్ని మీ నాన్న పిన్ని బతకనివ్వరా మూల్య? మీ నాన్న పిన్ని కాస్త కూడా ఈ సమస్యని అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరు. మీ చెల్లెల్ని మన ఇంట్లో పెట్టుకోవటం వల్ల వాళ్ళకి మనమేమీ సమాధానం చెప్పలేకపోతున్నాం. అలాగని నా భర్త నా చెల్లెల జీవితం కోసం బలవుతుంటే నేను అలా చూస్తూ ఊరుకోవాలా? చెప్పండి పార్థు గారు. ఇక చాలు పార్థు గారు, ఇక చాలు. అవును బావా, ఇక చాలు. అర్థం చేసుకోండి. వాళ్ళు నన్ను ఎన్ని రోజులను అపార్థం చేసుకుంటారు? కొన్ని రోజులు మాత్రమే వాళ్ళు నన్ను అపార్థం చేసుకుంటారు. ఈలోగా దీనికి కారణమైన వాణ్ణి మనం వెతికి పట్టుకుందాం. వాణ్ణి మీ పిన్ని ముందు నిలబెడదాం. ఈ తప్పు చేసిన వాడు ఎవరో దొరికాక ప్రాబ్లం సాల్వ్ చేస్తే వాళ్ళకేం అభ్యంతరం లేదన్నారుగా. కానీ అతన్ని ఎలా పట్టుకుందాం? ప్రయత్నం చేద్దాం అమూల్య. ఒకవేళ దొరకకపోతే అన్న ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదమూల్య. మా అమ్మ నన్ను చంపేసినా పర్వాలేదు బావా, ఈ నింద మేమేదేసుకోవడానికి మాత్రం నేను ఒప్పుకోను బావా. జరిగిన తప్పుని భరించలేక నువ్వు అప్పుడు చావు అంచుల వరకు వెళ్ళావు. అప్పుడు కాపాడింది ఇప్పుడు చంపుకోవడానికా? భార్యా మరదల కోసం మా తమ్ముడు త్యాగాలు చేసేయడం, వాడి త్యాగాలకు అక్కా చెల్లెళ్ళిద్దరూ తెగ మురిసిపోవడం, ఆహా! కథ మంచి రసపట్టులో ఉంది ఐశ్వర్యా. పిచ్చిదానా, నువ్వు నిజం చెప్పడం వల్ల ఇప్పుడు నా కొంప మునిగిపోయేలా ఉంది. ఇప్పుడు నింద వాడి మీద వేసుకుంటే ఎలాగే? ఏదో ఒకటి చెయ్యాలి. వద్దు పార్థు గారు, నా మాట వినండి. మీరింకేం మాట్లాడకండి. అది కాదు పార్థు గారు. మీరు ఈ విషయం నా అంతా నేనుగా చెప్పే వరకు మీరెవరికీ చెప్పకూడదు. అది కాదు బావా, ఒకసారి నా మీదొట్టు. లావణ్య ప్రెగ్నెంట్ అవ్వడానికి కారణం నేనే. దీనికి సంబంధించి ఏ సమస్య వచ్చినా నేను చూసుకుంటాను, అంతే.
చూడు లావణ్య, చెరువులో నీళ్లున్నప్పుడు నీళ్లలో ఉన్న చేపలకి చీమలు ఆహారం అవుతాయి. కానీ ఆ చెరువులో నీళ్లు ఎండిపోతే మాత్రం అవే చేపలు చీమలకు ఆహారం అవుతాయి. లోకుల మాటలు కూడా అలాగే ఉంటాయి. మంచి చెడుల విషయంలో ఒక్కోసారి ఇతరుల వేళ్ళు మన వైపు చూపిస్తారేమో, కానీ మనం సహనంగా వెయిట్ చేస్తే మన వేళ్ళు వాళ్ళ వైపుకు తిప్పి చూపించొచ్చు. ఆ రోజు తప్పకుండా వస్తుంది. అవును లావణ్య, నిజమనేది ఒక్కోసారి బలహీనంగా కనపడొచ్చు, అలాగని దానికి బలం లేదని కాదు. ఆ నిజమేంటో బయటకొచ్చినప్పుడు దాని బలమేంటో తెలుస్తుంది. పార్థుగారు తప్పు చేయలేదన్న నిజం తెలిసినప్పుడు కూడా అదే జరుగుతుంది. మంచి మనిషిని, మంచి మనసుని నేను అపార్థం చేసుకున్నాను స్వామి. నన్ను క్షమించండి స్వామి, నన్ను క్షమించండి. చూడు రామకృష్ణ, ఇక్కడ అన్యాయం జరిగింది నా కూతురికి కాబట్టి ఈ విషయంలో నేనేం చేసినా నువ్వు సైలెంట్ గా ఉండడం మంచిది. అంటే ఏంటి భానుమతి, ఏం చేద్దాం నీ ఉద్దేశం? రేపు నేను చెప్పిన దానికి వీళ్ళు ఒప్పుకోకపోతే ఈ కుటుంబం పరువు గంగలో కలపపోతున్నాను. బయట 10 మంది ముందు ఈ కుటుంబం అంతా తలలు దించుకునేలా చేస్తాను. భానుమతి, మనం మన పరువు ఎలాగూ పోగొట్టుకున్నాం, వాళ్ళ పరువు కూడా పోగొట్టాలనుకోవడం ఎందుకు చెప్పు? అల్లుడు గారు మన అమ్మాయితో అలా ఎందుకు ప్రవర్తించారు? అసలు ఆ తప్పు అల్లుడు గారు నిజంగానే చేశారో లేదో? రామకృష్ణ, నువ్వింకా నోరు మూసుకో. నీ కూతురు జీవితాన్ని నాశనం చేసింది నేనేనని నీ అల్లుడు దుర్మార్గుడు అంత స్పష్టంగా చెప్పాడు. అయినా కూడా అల్లుడు గారు ఎందుకలా ప్రవర్తించారో, అసలు ఆ తప్పు చేశారో లేదో అంటారేంటండి? ఓహో, నీ పెంచిన కూతురు జీవితం ఏమైపోతుందోననా? నీ పెంపుడు కూతురు కాపురం కూలిపోతుందనా? నేను నోరు విప్పి అడిగితే నీ పెద్ద కూతురు జీవితం, అదే నీ పెంపుడు కూతురు జీవితం ఏమైపోతుందనని అంతగా ఆలోచిస్తున్నావే? మరి వాళ్ళ వల్ల నాశనమైన మన కన్న కూతురు జీవితం గురించి ఆలోచించావా? నువ్వసలు మనిషివేనా? అల్లుడు గారు అలాంటి మనిషి కాదు భానుమతి, చాలా పద్ధతైన మనిషి. నా కర్మ, నా కర్మ. అల్లుడు గారు చాలా పద్ధతైన మనిషా? ఎందుకు?
నీ కూతుర్ని చాలా పద్ధతిగా కడుపు చేశాడనా? మీరింకేం మాట్లాడకండి ఇక్కడ. నేను మాత్రమే మాట్లాడతాను. పార్థు గారెప్పుడూ సంతోషంగా ఉండాలి స్వామి. పార్థు గారు వ్యసనాలతో ఉన్నప్పుడు, వ్యసనాలతో లేనప్పుడు తనకు తానుగా ఎప్పుడూ హద్దులు దాటలేదు. కానీ నేనే హద్దులు దాటి ఆలోచించి ఆయన తప్పుగా అపార్థం చేసుకున్నాను. ఆయన ఎప్పుడూ ఆనందంగా ఉండాలి స్వామి. నేను చెప్పింది మీకు అర్థమైందా? నీ పెంపుడు కూతురు చేసిన అన్యాయానికి మన కన్న కూతురుకు జరగాల్సిన న్యాయం గురించి రేపు నేను మాట్లాడతాను. నువ్వు చూస్తూ ఉండు, అంతే. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. నీ ఆజ్ఞ లేకుండా నా చెల్లెల జీవితంలో ఇలా జరుగుతుందా? నువ్వు ఏదో ఒక విధంగా నా చెల్లెల రాతను రాసుంటావు కదా స్వామి. అది అలాగే జరుగుతుంది. కానీ ఆ రాతతో నా చెల్లెల తలరాత మారి దాని జీవితం తొందరగా బాగుండాలని నేను ఒక్కటే కోరుకుంటున్నాను స్వామి. కుర్చీలో కూర్చుని నీ భర్త చేసిన తప్పుకి నీ చెల్లి సమస్యకి పరిష్కారం చూపించు. అలా చూస్తున్నావే అమూల్య? తీర్పు చెప్పాల్సింది నువ్వే.